అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆంగీరసుడు మహానుభావుడైనటువంటి వాడు స్వయంగా అక్కడ తన యొక్క విశేషాన్ని, దీపాన్ని గురించినటువంటి దాన్ని తెలియచేయడం ప్రారంభించాడు ఎదురుగా ఉన్న వాళ్ళందరికీ. అయ్యా, ముక్తి కలిగేటటువంటి మార్గం ఏదైనా ఉంటుందా? అయినా ఇక్కడ దీపాన్ని స్తంభం మీద పెట్టినట్లయితే స్తంభం ద్వారా ఒక వ్యక్తి లోపలి నుండి యువతలికి వచ్చి తన పూర్వ జన్మ విశేషాన్ని మొత్తాన్ని తెలియచేశాడా? కార్తీక మాసంలో స్నానం చేయడం, స్నానం చేశాక దీపాన్ని పెట్టడం అనే ఈ చిన్న పనిలో ఇంత విశేషం ఉందా అని అడిగితే, ఆంగిరసుడు ధనలోభుడనేటటువంటి పేరు కలిగిన ఆ స్తంభం నుండి యువతలికి వచ్చిన అతనికి స్నానాన్ని గురించిన విశేషాన్ని, దీపం యొక్క విశేషాన్ని ఇలా తెలియచేయడం ప్రారంభించాడు. ప్రాచీనులు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఒక విషయాన్ని చెప్పాలి అని అంటే దాన్ని ఒక కథలో ఇమిడ్చి జాగ్రత్తగా మనకి అందిస్తే బాగా అర్థమవుతుందనే యథార్థంతో అలాంటి కథ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూసి, అలాంటి సందర్భంలో ఆ కథలో అలాంటి సంఘటన వచ్చినటువంటి దాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక చోట సిద్ధపరిచి మనకి అందించేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళు. ఇంట్లో ఉన్నటువంటి అమ్మ పిల్లవాడు ఏది తినడానికి ఇష్టపడుతున్నాడో బాగా గమనించి, ఆ పిండి వంటకాన్ని ఏ ఇంట్లో ఏ తల్లి చేస్తోందో శ్రద్ధగా పరిశీలించి, తనకి రాని పక్షంలో ఆ ఇంటికి వెళ్లి అక్కడ ఆమెని కనుక్కుని ఏ విధంగా ఆ పిండి వంటని చేసి పిల్లవాడు తింటుంటే తాను ఆనందపడుతుందో, అలా మహర్షులు కూడా తెలియచేయవలసినటువంటి విషయాన్ని తెలియచేయటం కోసమని ఇలాంటి సంఘటన ఉన్నటువంటి ఏ కథ ఎప్పుడు జరుగుతుందా అని లోకంలో అలాంటి సంఘటన జరిగే ఆ విశేషం కోసం ఎదురు చూసి దాన్ని మనకు అందిస్తారు. ఆ ఎదురు చూపులో భాగమే ఈ ఆంగీరస మహర్షి ధనలోభుడనేటటువంటి పేరు కలిగిన ఈ దీపపు స్తంభం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి చేసేటటువంటి ఉపదేశం. ధనలోభ, కార్తీక మాసం అంటే సామాన్యమైంది అనుకుంటున్నావుటయ్యా. నా కార్తీక సమో మాస, కార్తీకంతో సమానమైనటువంటి మాసం లేదయ్యా. ఇది శివ విష్ణు ఉభయ ప్రీతికరమైనటువంటి మాసం. ఈ రెండు దేవతా విభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఒకటని అమోఘంగా నిరూపించిన మాసం కూడా ఈ మాసం. ఇటువంటి మాసంలో ఏమాత్రపు శ్రద్ధ లేకపోయినా, ఏమాత్రపు భక్తి లేకపోయినా, అవకాశం లేకపోయినా, వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాల్లో తలమున్కలై అసలు దాని మీద ఆస్థ అంటే జిజ్ఞాస కూడా లేకుండా, అభిలాష కూడా లేకుండా స్నానాన్ని చేస్తే చాలయ్యా. కార్తీక మాసం ఎంత పుణ్యప్రదమో తెలిసినా, శ్రీకరంచ పవిత్రాంచ శోకరోగ నివారణం లోకే వశీకరం పూసాం భస్మ త్రైలోక్య పవనం. స్నానాన్ని చేసేటటువంటి సందర్భంలో యథార్థంగా కార్తీక మాసంలో ఉండే ఏ శంకరుడున్నాడో ఆయనొక్కసారి మనసులో ధ్యానించుకుని, శంకర, ఈ కార్తీక మాసంలో సంపూర్ణమైన నియమ నిష్టలతో నేను స్నానాన్ని చేయలేకపోతున్నానయ్యా. పై సంవత్సరమైనా నిష్ఠతో, నియమంతో, భక్తితో, శ్రద్ధ, ఏకాగ్రతలతో స్నానాన్ని చేసే అవకాశాన్ని ఇప్పించవయ్యా అని యథార్థమైనటువంటి భక్తితో మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ
స్నానాన్ని కాని చేసినట్లయితే శంకరుడు ఉబ్బులింగడు బోళాశంకరుడు ఆనందంగా పాపం వాడికి అవకాశం లేదనే యథార్థాన్ని గమనించి పై సంవత్సరానికి నిత్య నియమంగా స్నానం చేసే అవకాశాన్ని ఇవ్వడంతో పాటు ఇప్పుడు చేసినటువంటి స్నానం భక్తి శ్రద్ధలతో చేయకపోయినా కూడా భక్తి శ్రద్ధలతోనే చేసినటువంటి పుణ్యాన్ని జమ చేస్తాడట ఆయన. శ్రీకరాచ పవిత్రాచ శోకరోగ నివారణం లోకే వశీకరం పూసాం భస్మ త్రైలోక్య పావనం. స్నానాన్ని చేసి వెంటనే వెళ్ళిపోతే ఈ స్నానం వ్యర్థమవుతుందట కార్తీకంలో. అందుచేత భస్మ త్రైలోక్య పావనం, వెంటనే త్రిపుండ్రాలని అంటే 3 అడ్డగీతల్ని ఖచ్చితంగా భస్మం ఆ విభూతితో నీటితో తడిపి పెట్టుకోవాలి అని. మేమందరం వ్యాపారానికి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నలుగురు ఆక్షేపణ చేస్తారు, అదేదో తేలిగ్గా ఉంటుంది. లాంటివేవైనా ఉన్నట్లయితే ఆ సందర్భంలో ఆ విధంగా భస్మ త్రిపుండ్రాలు అంటే అడ్డంగా 3 నామాలని ధరించి చేయగలిగినంతసేపు స్తోత్రాన్నో పూజనో మంత్రాన్నో దేన్నో చేసి ఆ తరువాత తీసివేయవలసిన పరిస్థితే నిజంగా మీకున్నట్లయితే తీయడం కూడా తప్పు కాదని శాస్త్రం అంటోంది. అంటే ఎంత కృప, ఎంత జాలి, ఎంత కరుణ, ఎంత అనుకంప, ఎంత మని మీద వాత్సల్యం మహర్షులకుందో ఆలోచించి చూడండి. ఇంకొక విశేషం, భస్మనాశజలేనైవ ధరయేచ్చ త్రిపుండ్రకం. వట్టి విభూతిని మాత్రం ఎప్పుడూ ముఖాన ధరించకూడదు. భస్మనాశజలేనైవ, నీళ్లతో తడిపినటువంటి విభూతిని మాత్రమే అడ్డంగా రాసుకోవాలి. రాసుకునేటటువంటి సందర్భంలో అవకాశం ఉంటే త్రియంబక మంత్రాన్ని జపిస్తూ రాసుకోవాలి. త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని. అబ్బే ఆ మంత్రం మాకు రాదండి, ఈవేళ ఈ కేవలం నామాన్ని పెట్టుకోవడం కోసం ఈ మంత్రాన్ని ఎలా నేర్చుకుంటాం అనేటట్లయితే నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ధ్యానం చేస్తూ పెట్టుకోవచ్చు. మరి ఆడవాళ్లు భస్మాన్ని పెట్టుకోవచ్చా అనేదో చక్కటి ప్రశ్న. ఆడవాళ్లు 2 కనుబొమ్మల మధ్య పై భాగంలో ఖచ్చితంగా నుదుట విభూతిని ధరించడం అనేది ఐశ్వర్య కారణమే తప్ప వేరు విధమైన అభిప్రాయాన్ని కలిగించేదీ కాదు. భర్త లేనటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని ధరించాలనేది నియమము కాదు. నిశ్చయంగా ఆ విభూతిని పరమేశ్వరుడికి సంబంధించిన దాన్ని ఆ విధంగా నామంగా అడ్డంగా నుదుటి మీద ధరించడం, ధరింపచేయడం యథార్థమైనటువంటి పద్ధతి. ఇక సర్వమాచార ప్రథమం పరికల్పిత ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. తెల్లవారుజామునే మనం ఇప్పటి వరకు చేసింది ఏమిటి అంటే లేచి స్నానాన్ని చేశాం. స్నానాన్ని చేసి భస్మాన్ని కేవలం ధరించాం. దీన్ని ఏమంటారు అంటే ఆచారము అన్నారు. ఆచారము అంటే ఆచరయతి ఆచారయతీవవా ఆచార అని. ఆచరించేది, ఆచరింపచేసేది ఏదో అది ఆచారం. ఆ విధంగా ప్రతినిత్యం ధరించడం అనేది ఒక నిత్య కర్మగా ఉంటే దాన్ని ఆచారము అని చెప్పారు. ఇలా చేసినట్లయితే వ్యక్తికి పరమేశ్వరునికి సంబంధించిన అనుగ్రహం లభిస్తుంది అని. అసలు విభూతి అనేటటువంటిది ఏమాత్రపు స్నానము చేయకుండా ధరించడం ధర్మం కాదు. అయితే రోగులైనటువంటి వాళ్ళు శరీరాన్ని నీటితో తడపడానికి ఏమాత్రపు అవకాశము వైద్యుడు ఇయ్యకుండా ఎవరి విషయంలో ఉంటుందో వాళ్ళు మాత్రం భస్మాన్ని నీళ్లు ఏమాత్రము తగలకుండా నుదుటికి అడ్డంగా పెట్టుకోవడం, లేదా శిరస్సు మీద కొన్ని కణాలని అంటే ఆ విభూతి యొక్క ఆ చక్కనైనటువంటి చిన్నగా ఉండే కణాలని తల మీద ధరించడం యథార్థం తప్ప సంపూర్ణ ఆరోగ్యవంతులైనటువంటి వాళ్ళు నీటితో తడపకుండా భస్మాన్ని ధరించడం కానీ స్నానం లేకుండా భస్మాన్ని ధరించడం కానీ చాలా తప్పైనటువంటి విషయం. ఇంతకు ముందు మాత్రం స్నానం చెయ్యాలి. స్నానాన్ని గురించి అద్భుతమైన మాట
మనకి తెలియచేస్తుంది శాస్త్రం. స్నానమూలా క్రియా సర్వాః శృతి స్మృత్యుదితా నృణాం తస్మాత్ స్నానం నిషీవేత శ్రీ పుష్టి ఆరోగ్యవర్ధనం. చరకుడు వైద్య శాస్త్రానికి అతిరేత అయిన వాడు, వైద్య శాస్త్ర గ్రంథకర్త అయినటువంటి వాడు రాస్తున్నాడు, స్నానమూలా క్రియా సర్వాః. లోకంలో ఏ శుభకార్యాన్ని అశుభకార్యాన్ని ఆచరించవలసిన ముందుగా స్నానం చేయవలసిందే అని. ఎందుకు అని అడిగింది శాస్త్రం. శాస్త్రానికి తెలిసినంతటి హేతువాద జ్ఞానం లోకంలో ఎవ్వరికీ తెలియదు. ఏ పనినైనా గుడ్డిగా కూర్చొని ఏ మహర్షి, ఏ పూర్వులు, ఏ ప్రాచీనులు చెప్పలేదు. లోకంలో మాత్రం సామాన్యులైనటువంటి వాళ్ళందరూ అబ్బే పూర్వులు ఎవరు ఏ ఆచారాన్ని చెప్పినా గుడ్డిగా అలా చేయమని చెప్పేవారండి, పూర్వకాలం వాళ్ళు కూడా అలాగే గుడ్డిగా ఆచరిస్తూ ఉండేవారు, మా అంతటి తెలివితేటలు కలిగిన వాళ్ళు లేరని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇలా అన్నారు అంటే కనీసపు దాని గురించిన ముందు వెనుక శ్లోకాలని చదవని వారు అని అర్థం. మేం చదవలేదు సుమా అని చెప్పుకోవడం దానిలోని భాగం కూడా. కానీ ప్రాచీనులు ఏ చిన్న నియమాన్ని ఏర్పాటు చేసినా నియమం వెనుకాల ఏ కారణం ఉందో ఆ కారణాన్ని చెప్పి మాత్రమే ఆ పనిని చేయమనేవారు. ఆబ్దికంలో అజ్ఞానయన పాత్రే, మామూలుగా అక్కడ అగ్నిహోత్రంలో స్వయంగా అగ్నిని వేయాలంటే యజ్ఞగుండంలో అగ్నిని వేయాలి. వేసి అక్కడి నుంచి చత్వారి శృంగాస్త్రయోశ్య బాధాద్వే శీర్షే సప్తాస్తాసు అస్య అని అక్కడి నుంచి మామూలుగా అగ్నిని వెలిగిస్తారు. ఆ తెచ్చినటువంటి అగ్ని ఆనయన పాత్ర అంటే చిన్న పళ్ళెల్లో ఆ నిప్పు బాగా మండుతున్నటువంటి బొగ్గు కణాలని తెచ్చేవారు. ఆ రోజులో బొగ్గులే కాబట్టి తెచ్చి అక్కడ వెలిగించిన తర్వాత అండి, ఆ అగ్నిని వెలిగించాక అగ్నియానయన పాత్రే జలం నిక్షిప్య, దాంట్లో నీళ్లు పోయి అంటాడు. ఎందుకయ్యా నీళ్లు పోయాలి అంటే, ఆ పాత్రని తెచ్చావే, ఆ పాత్రని గాని లేకపోతే పెద్దదైనటువంటి పళ్ళాన్ని కానీ తెచ్చావే నిప్పుని, ఆ నిప్పు తేబడినటువంటి పళ్ళాన్ని అక్కడ గాని పక్కన పెట్టేసి నిప్పు దాంట్లో వేసేసి నీ కార్యక్రమంలో నువ్వు పడితే ఏ పురోహితుడు గాని భోక్త గాని విష్ణు స్థానంలో ఉండేటటువంటి ఆ మహానుభావుడు గాని లేదా యజమానివైన నువ్వు గాని నీ భార్య గాని దాన్ని స్పృశిస్తే వాడికి ఒళ్ళు కాలితే అది ప్రత్యవాయం దోషం. అందుకోసమని అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం దాంట్లో కాస్త నీళ్లు పోయేవయ్యా అని చెప్పి ఆ వేడిమి చల్లారేందుకు నీటిని ఏర్పాటు చేసి అక్కడ పోయిస్తారు. అంటే అంతటి శ్రద్ధని చూపిస్తూ చేస్తారు వాళ్ళు ఏ పనినైనా సరే ప్రాచీనులు. ఎందుకు నీడిపోయాలి అంటే ఇందుకు నీడిపోయాలి. కాబట్టి లౌకికమైన ప్రయోజనం అలౌకికమైన ప్రయోజనం ప్రతిదాన్ని వివరిస్తుంది మంత్రం. ఇక్కడ కూడా అదే, స్నానమూలా క్రియా సర్వా శృతి స్మృత్యుదితా నృణాం. స్నానం చేయకుండా ఏ శుభకార్యాన్ని ప్రారంభించవద్దు అని. ఎందుకు? దాన్ని కూడా వేదమే అడుగుతుంది. స్మృతి శృతి రెండు కూడా దానికి సమాధానాన్ని చెప్పాయి. మన ఇంట్లో మామూలుగా పాలని తెచ్చుకుంటాం, పాలని కాచాలి. పాలని కాచాలి అంటే ఏం చేయాలి? పాలకి అగ్ని యొక్క వేడిమిని కలిగించినట్టయితే పాలు వేడెక్కుతాయి. వేడెక్కిన తర్వాత పైకి పొంగుతాయి, పైన మీగడ కడుతుంది. ఆ తర్వాత నీళ్లు చల్లడమో లేక వెంటనే మంటని తీసివేయడమో మంట తగ్గించడమో ఏదో చేసి అవి కాగిన పాలు అని నిర్ధారిస్తాం మనం. పాలని కాచాలి కదా అని పాలని తీసుకెళ్లి నిప్పులో పోస్తున్నామా? లేదు. ఏ పాలని కాచడం కోసం పాలని ఒక గిన్నెలో పోసి ఆ పోయబడే గిన్నెని అంతకుముందు చాలా పరిశుభ్రంగా తోమి ఏ విధమైనటువంటి క్రిములు కీటకాలు హానికరమైనటువంటివి లేవని నిరూపించుకున్నామో నీళ్లతో బాగా కడిగి ఆ పాత్రలోనే పాలని పోసి కాచామో అలా ఈ శరీరం లోపల ఉండేటటువంటి ఆ జీవుడు నాడే వాణ్ణి పరిశుభ్రుణ్ణిగా చెయ్యాలి అంటే శరీరాన్ని రెండుగా కోసి దాంట్లోంచి జీవుడనే వాడిని యువతలకి తెచ్చి వాడికి కార్తీక పురాణాన్నో మరోదాన్నో వినిపించడం అనేది అసాధ్యం. కాబట్టి జీవుని యొక్క దృష్టి అంటే జీవాత్మ దృష్టి ఆ పరమాత్మ వైపుకి ప్రయాణించాలి అంటే, ఆ జీవాత్మని శుభ్రపరచాలి అంటే పాలని ఎలా అయితే అలా పొయ్యిలో పోయకుండా పాలని
గిన్నెలో పోసి గిన్నెని వేడెక్కించడం ద్వారా పాలని మరిగిస్తున్నామో అలా ఈ శరీరంలో కూడా ఉన్నటువంటి జీవాత్మని అమాంతంగా ఈ వక్షస్థలాన్నో గుండెనో కోసేసి యువతలకి పట్టుకొచ్చి వాడిని యువతల పెట్టడం వినిపించడం కాకుండా వాడు ఏ శరీరంలో ఉన్నాడో ఆ శరీరాన్ని శుభ్రంగా సంపూర్ణంగా స్నానాన్ని చేయిస్తూ తద్వారా ఈ శారీరకమైన శుభ్రత ద్వారా జీవుడైనటువంటి వాడు లోపల ఎవడున్నాడో వాణ్ణి శుభ్రపరుస్తాం అన్నమాట. ఇక్కడ స్వచ్ఛమైన పాత్రలో పాలని జాగ్రత్తగా ఎలా మరిగించామో అలాగే ఇక్కడ కూడా ఏ పాత్రమైన శరీరం పాత్ర లాంటి శరీరం ఉందో ఆ శరీరంలో ఉండేటటువంటి జీవాత్మని స్వచ్ఛమైనటువంటి స్నానాన్ని శరీరానికి చేస్తూ వాడిని శుభ్రపరుస్తున్నాం అన్నమాట. అందుకని స్నానమూలా క్రియా శృతి స్మృత్యుదితా నృణాం తస్మాత్ స్నానం శీవేత శ్రీ పుష్టి ఆరోగ్యవర్ధనం. మొత్తం మీద మనకి తేలింది ఏమిటి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార నిర్వహణల్లో కనీసపు అవకాశం కూడా కార్తీక మాసంలో ఏది నిర్వర్తించడానికి లేనటువంటి వ్యక్తి అయ్యో నేను కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా పరమేశ్వర స్మరణని చెయ్యలేకపోతున్నానని హృదయంలోని ఆవేదనతో ఒక్కసారి పరమేశ్వరుని వద్దకి వెళ్లి చెప్పుకుని నిత్యంగా స్నానాన్ని చేసిన 30 రోజుల పాటు అతడికి సంపూర్ణమైన పుణ్య ఫలం లభిస్తుందనేది కార్తీక పురాణం మనకి చెప్తున్నటువంటి సత్యం. అలాగని చెప్పి తగినంత అవకాశం ఉన్నా కూడా వెంటనే ఈ వంకతో కేవలం స్నానాన్ని చేసి నాకు అవకాశం లేదు అనంటే పరమేశ్వరుడంత వెర్రివాడు కాడు. ఆ యథార్థాన్ని గమనించాలి. నిత్యం స్నానం నరః కుర్యాన్ నిశాపాయే ప్రయత్నతః. మరో విశేషాన్ని కూడా చెప్పాడు. ఏ కార్తీకమైతే ఉందో ఆ కార్తీకంలో ఉదయకాలంలో ఇలా స్నానాన్ని చేసిన వాడు నిశా అపాయే ప్రయత్నతః. రాత్రి వెళ్లిపోతున్నటువంటి తెల్లవారుజాములో స్నానం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఈ పగలంతా ముగిసిన తర్వాత రాత్రి వేళ కూడా మరో స్నానాన్ని చెయ్యాలి. కాబట్టి నిశా ప్రారంభం అంటే రాత్రి ప్రారంభంలోను, నిశా అపాయే రాత్రి అయిపోయి తెల్లవారుజాము అవుతున్న కాలంలోనూ 2 మార్లు స్నానం చేసినట్టయితే కార్తీక స్నాన పుణ్య ఫలాన్ని నేను ఇస్తాను అని స్వయంగా పరమేశ్వరుడు తెలియచేస్తున్నాడు. ఈ సందర్భంలో చరకుడు ప్రవేశించి శ్రద్ధావా ఆపహ అప్సు భేషజం అప్స్వంతరమృతం అంటుంది. మహానుభావుడు చెప్తున్నాడు. అందుకనే ఆయుహు వేదం అన్నారు. అది వైద్య శాస్త్రం అని మామూలు పేరు పెట్టుకోలా. ఆయుహు వేదం, ఆయుష్యాన్ని పెంచుకొని చెప్పేటటువంటి వేదం ఏది అంటే ఆయుర్వేదం. మనం వినేటటువంటి భారతానికి పంచమ వేదం అని పేరు. మనం వినేటటువంటి శ్రీమద్ రామాయణానికి సాక్షాత్తు వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణ ఆత్మన్న అంచేతది రామవేదం అని పేరు దానికి, శ్రీమద్ రామాయణానికి. అలాగే ఇక్కడ చరకుని యొక్క సంహితకి, చరక సంహితకి ఆయుర్వేదం అని పేరు. ఆయుష్యాన్ని పెంచే అదొక వేదము అని. అంచేత స్నానం చేయడం అనేది నిత్య నియమంగా ప్రతి వ్యక్తి చేయవలసిన పని. కార్తీకంలో ఉదయకాలంలో, అలాగే రాత్రి నిద్రించబోయేటటువంటి కాలంలో, లేదా రాత్రిపూట ఏదైతే ప్రార్థననో జపాన్నో ధ్యానాన్నో కర్మనో ఇతరమైనటువంటి నోమునో వ్రతాన్నో ప్రారంభించబోతున్నాడో అప్పుడు కూడా మళ్ళీ స్నానం చేయాలనే యథార్థాన్ని తెలియచేస్తోంది కార్తీక పురాణం. అస్నాతో నాచరేత్ కర్మ జప హోమాది కించన్న. అస్నాత స్నానం చేయకుండా, నా ఆచరేత్ కర్మ ఏ పని చేయకూడదు, జప హోమ ఆది కించన జపాలు కానీ హోమాలు కానీ ఏదీ చేయొద్దని స్పష్టంగా తెలియచేస్తోంది కార్తీక పురాణం. ప్రాచీనులైనటువంటి వాళ్ళందరూ ఇంత నిత్య నియమంగా స్నానాన్ని చేస్తూ ఉంటే 1895వ సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ మన భారతదేశానికి సంబంధించినటువంటి వాడు ఆంగ్ల దేశాల్లో పర్యటనానికి వెళ్ళినప్పుడు అసలు ఆ రోజుల్లో వాళ్ళు
కేవలం ఆ స్పాంజితో ఒళ్ళంతా తుడుచుకోవడమే తప్ప స్నానాన్ని చేసేవాళ్ళు కాదు అనే విషయాన్ని గమనించి ఆశ్చర్యపడి తాను స్నానాన్ని చేయడం మొదలెట్టాట. వాళ్ళందరూ ఆశ్చర్యపడారు, అదేమిటి స్నానం ఈయన 2 పూట్లా చేస్తున్నాడు అని. 1895లో ఆయన ప్యారిస్ నగరానికి వెళ్ళినప్పుడు అక్కడుండేటటువంటి ఇళ్లలో వేటిల్లోనూ స్నానాలకంటూ ఒక గదే లేకపోవడం చాలా ఆశ్చర్యం అనిపించిందిట. కేవలం తుడుచుకోవడం నీళ్లతో అంతే. కాని మనకి అమోఘమైనటువంటి విధానాన్ని చెప్పిన ఆచార ధర్మం 2 పూట్ల స్నానాన్ని చెయ్యాలని, పరిశుభ్రంగా ఉండాలని ఎంత గొప్పగా చెప్పింది. కాబట్టి ప్రతి వ్యక్తి అయ్యా, కార్తీక మాసంలో మీకు అవకాశమే లేకపోయినట్లయితే కనీసం గోవిందనామాన్ని ఉచ్చరిస్తూనో శంకర నామాన్ని ఉచ్చరిస్తూనో ఒక్కసారి అలా స్నానాన్ని చెయ్యండి. స్నానం చేశాక స్వచ్ఛమైనటువంటి విభూతిని ఆ నీటితో తడిపి అడ్డంగా 3 రేఖలు గీసుకోండి. గీసుకునే సందర్భంలో కూడా నమశివాయ మంత్రాన్ని కాని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని కాని, ఈ 2 రాకపోతే మీకు ఇష్టం వచ్చినటువంటి శ్లోకాన్నో, స్తోత్రాన్నో, మంత్రాన్నో, నామాన్నో, కీర్తననో, భజననో దేన్నో ఒకదాన్ని చేసినట్లయితే మీకు సమయం లేదనే యథార్థం తెలిసినటువంటి పరమేశ్వరుడు కార్తీక మాస పుణ్యాన్ని మీకు అందిస్తాడు అని ధనలోభునికి అంగిరసుడు స్పష్టంగా తెలియచేశాడు. అదిగో ఆ అదృష్టానికి నోచుకున్నానయ్యా నేను పూర్వజన్మలో. 2 అయిపోయిన తర్వాత నేను ప్రతినిత్యం దీప ఆరాధనని చేస్తుండేవాణ్ణి అని కూడా చెప్పాడు. ఏమిటి దీప ఆరాధన వల్ల ఫలితం ఏమిటి? దీపాలు 2 విధాలు. ఏమిటేమిటి? శుభదీపమని, అశుభ దీపమని 2 విధాలు దీపాలు. శుభమైనటువంటి దీపం, మంగళకర కాలంలో పెట్టే దీపం, మంగళ ద్రవ్యానికి సంబంధించిన దీపం, శుభకార్యాల్లో పెట్టబడే దీపం వ్యక్తి యొక్క ఎదురుగా ఉంటుంది. అశుభ దీపం వ్యక్తికి వెనుకగా, వ్యక్తి చూడ్డానికి వీల్లేకుండా తల దగ్గర మాత్రం పెట్టబడుతుంది. కాబట్టి ఏ దీపకాంతిలో పరమేశ్వరుని చూస్తూ ఉంటామో అది శుభదీపమని, ఏ దీపకాంతి మన మీద పడుతూ అలా ముందుకు ప్రసరిస్తుందో అది అశుభ దీపమని ప్రాచీనుడు నిర్వచనాన్ని చేశారంటే ఎంతటి దృష్టి వాళ్ళది గమనించండి. ఇక 2 ఉజ్వల జ్యోతిషావర్త్మ ప్రవశ్యంతు వ్రజంతు తే ఏనగ్నిదగ్ధ ఏ వా జాతా కులే మమ. ఆబ్దికంలో ఒక మంత్రం కనిపిస్తుంది. మా వంశంలో దురదృష్టవశాత్తు ఎవరైనా అగ్నిలో పడి మరణించినా, మా వంశంలో అగ్నిలో కాక మరి ఏ తీరుగా అయినా ఒకవేళ మరణించినప్పటికీ కూడా, ఓ దీపమా, నేను స్వయంగా పితృదేవతలందరినీ తలుచుకుని ఇక్కడ నిన్ను పెడుతున్నాను కాబట్టి వాళ్ళందరికీ మార్గాన్ని చూపిస్తూ నువ్వు ఆకాశ తోరణ రూపంగా స్వయంగా శంకరుని యొక్క ఈ ధ్వజస్తంభం ఏదైతే ఉందో ఆలయ ప్రాంగణంలో ఆ పైన ఉండి అందరికీ త్రోవని చూపించు. విశేషించి మీ మనవడో మీ కొడుకో ఎవరైతే మన బాంధవ్యాన్ని తెలియచేస్తూ వాడయ్యా ఈ దీపాన్ని పెట్టింది అని ఒక్క మారు చెప్పు అని దీపాన్ని ప్రార్థిస్తూ ఒక దీపాన్ని పెట్టడం కార్తీకంలోని సంప్రదాయం. ఆలోచించి చూడండి. ఇదంతా మూఢ విశ్వాసం, అంధవిశ్వాసం, పిచ్చి నమ్మకం. ఇక్కడో దీపం పెడితే అక్కడ ఎక్కడో పితృలోకాల్లో వెళ్ళేటటువంటి వాళ్ళకి ఈ దీపం ఏమిటి, మార్గాన్ని చూపడం ఏమిటి, మన వెర్రి కాని అని మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం. ఒక్క మాట ఆలోచిద్దాం. మనకి పోయింది ఏమైనా ఉందా? కొద్దిగా నూనెని, ఒక వత్తిని ఒక ప్రమిదిలో వేసి నిప్పుని ముట్టించి అక్కడ పెట్టాం. లేదు అని మీ మాటనే అంగీకరిద్దాం. మనకు వచ్చిన నష్టమే ఉంది. ఉంది అని అనుకుందాం, దానివల్ల పుణ్య ప్రయోజనం ఉంది అని అనుకుందాం. మనం ఎక్కడో తిరిగి చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో వీడు దీపాలు పెట్టలేదని వాడు అడిగితే ఆ పైన అప్పుడు అకస్మాత్తుగా దిగొచ్చి దీపాలు పెట్టలేంగా. ఒకవేళ పెట్టినట్లయితే వ్యర్థమైతే నష్టమేలా, ఎందుకు దీపాలు పెట్టావని యముడు గాని మరోడు గాని మనం నిందించడు. దీపాలు పెట్టనటువంటి సందర్భంలో ఎందుకు కార్తీక మాసంలో దీపాన్ని నువ్వు పెట్టలేదనే నేరాన్ని మనకి జమ చేస్తాడు. కాబట్టి పెడితే నష్టమేమిటి?
అనిష్టంతోనైనా సరే దీపాన్ని పెట్టండి, అదే ఇష్టంతో కాని దీపాలు పెట్టినట్టయితే మరింత గొప్పది అని చెప్తున్నాడు అంగిరసుడు ధనలోపునికి. వెంటనే ధనలోపుడు అన్నాడు, అయ్యా, దీపానికి ఉండే శక్తి మీ ఎవ్వరికీ తెలియదు, నాకు తెలుసు. ఎందుకని? ఆ లోకానికి వెళ్లి దిగొచ్చినటువంటి వాణ్ణి కాబట్టి. భూలోకంలో ఉండేటటువంటి వాళ్ళు కార్తీక మాసంలో తెల్లవారుజామున సూర్య ఉదయానికి పూర్వం ఏ దీపాన్ని వెలిగిస్తారో ఆ దీపకాంతి స్పష్టంగా మాకు కనిపిస్తూ ఉండేది. ఆ మార్గంలో మేము నడిచి వెళ్ళిన వాళ్ళమే అందరం కూడా. భూలోకంలో ఉండేటటువంటి వాళ్ళు దీపాలని పెట్టండి అని అంటే దీనివల్ల వాళ్ళకి మార్గదర్శనం కలుగుతుందా, మార్గంలో కాంతి వస్తుందా అని దెబ్బలాడుతూ కూర్చుంటారు కలియుగ ప్రజ. కానీ ఒక్కసారి పెట్టినట్టయితే ఎంత ఆనందం ఉంటుందో ఆలోచించుకోవచ్చుగా వాళ్ళు. నష్టపోతే దీపమే కదా. గోదావరిలో మునిగితే జలుబే చేస్తుందో లేక పుణ్యమే వస్తుందో ఓసారి మునిగితే కదా తెలిసేది. అందుకని ఎందుకని చెయ్యకూడదు అని ధనలోభుడు స్వయంగా అంగిరసునితో అంటూ దీపం యొక్క గొప్పదనాన్ని స్వయంగా తెలియజేశాడు. కారణం, తాను ఈ విధంగా మనుష్య రూపాన్ని పొందడానికి కారణం నిత్య నియమంగా దీపాన్ని పెడుతూ ఉండడమే. కాబట్టి మనం గాని మన పితృదేవతల్ని తలుచుకుంటూ ఒక దీపాన్ని ఉదయకాలంలో అలాగే సాయంకాలంలో స్నానాన్ని చేసి ఆ మీదట మాత్రమే దీపాన్ని వెలిగిస్తూ మా పితృదేవతల్ని వాళ్ళందరూ తరించాలి, ఈ దీపం వారందరికీ మార్గదర్శనాన్ని చెయ్యాలి అని గాని ప్రార్థించినట్లయితే నిశ్చయంగా ఆ పెట్టబడ్డటువంటి దీపం వాళ్ళకి త్రోవని చూపించేది అవుతుంది అనేది యథార్థం. ఇక రెండవది, పురాణ పఠనాన్ని చేసేటటువంటి సందర్భంలో ఆ పురాణంలో ఉండే కథని మాత్రమే తెలుసుకోవడం కాకుండా కథలో అంతరార్థం ఏముందో అది గమనించుకుని దాన్ని 10 మందికి కాని ప్రచారం చేసినట్లయితే ఏకస్వాదు నభుంజీత, తీయగా ఉండేటటువంటి ఫలాన్ని ఒక్కడు మాత్రమే తినకూడదు అని శాస్త్రంలో చెప్పబడ్డట్టుగా మనకి తెలిసిన కార్తీక మాసంలోని స్నానపు విలువని, మనకి తెలిసిన కార్తీక మాసంలో ఈ విధమైన దీపాన్ని వెలిగించే దాంట్లో ఉండే లాభాన్ని 10 మందికి కాని వివరించినట్లయితే 10 మందికి దాని మీద శ్రద్ధ కలగకపోయినా ఇలాంటి వృత్తి వ్యాపార ఉద్యోగ అవకాశాల్లో ఉన్నటువంటి వానికి అవకాశం లేకపోతే 10 మందిలో ఏ ఒక్కడైనా దీపాన్ని వెలిగిస్తాడు. కనీసం 30 రోజుల్లో కాకపోయినా చెప్పిన రోజునైనా ఒక దీపాన్ని వెలిగిస్తాడు. ఆ వెలిగించినటువంటి దీపపు ఫలితంలో కొంత భాగం మనవతన్ని ఆస్తికునిగా మార్చగలిగినటువంటి బుద్ధిని ప్రవేశపెట్టినందుకు కొంత భాగం మనకి పుణ్య ఫలాన్ని పరమేశ్వరుడు జమ చేస్తాడు అంటోంది కార్తీక పురాణం. అంటే మంచి పనిని నలుగురికి ప్రచారం చేయాలి, చెడ్డ పనిని మనలోనే ఉంచుకోవాలనేది పరమేశ్వరుడు చెప్పే మాట మనకి ఈ సందర్భంగా. కేవలం దీపాలని మాత్రమే పెట్టినటువంటి కారణంగా ధనలోభుడనేటటువంటి వాడు పూర్వజన్మని విడిచి పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగి ఇలా వచ్చాడు. కాబట్టి కార్తీక మాసంలో దీపం సామాన్యమైంది కాదు. దీప ప్రజ్వాలనం, జ్వలనము అంటే దానంతట అది వెలగడం, జ్వాలనము అంటే దాన్ని వెలిగించడం. కాబట్టి దీప ప్రజ్వాలనం, దీపాన్ని వెలిగించడం అనేది అందున కార్తీకంలో మహాద్భుతమైన పుణ్యాన్ని కలిగించేది అని ధనలోభుడు అంగిరసునికి చెప్తుంటే అంగిరసుడు పరమ ఆనందపడిపోయి, నేను దీపాన్ని గురించి స్నానాన్ని గురించి కొద్దిగా వివరించాను, దాన్ని ధనలోభ పూర్తిగా నువ్వు వివరించి శ్రోతలైన వాళ్ళందరికీ కూడా కార్తీక స్నానాన్ని చెయ్యాలని, కార్తీక దీపాన్ని 2 పూటలా పెట్టాలని క్రొత్తదైనటువంటి ఆలోచనాన్ని కలగచేసినందుకు నేను మరింత సంతోషిస్తున్నానయ్యా. ఏక అభిప్రాయం కలిగినటువంటి వాళ్ళు, అంటే ఒకే అభిప్రాయం కలిగిన వాళ్ళు 2 గాని ఎదురుబెదురుగా కూర్చుని దాని గురించే చల్లగా చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే అది మంచు ఎలా అయితే చల్లగా ఉంటుందో ఆ మంచులో కలిపిన చందనంలాగా
ఆ చందనం ఈ మంచుతో కలిపి ఒంటికి రాసుకుంటే ఉండే స్వచ్ఛమైనటువంటి శీతలత్వం, మరీ చలనైన తనం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని స్పష్టంగా అంగిరసుడు ధనలోభునితో అన్నాడు. కాబట్టి కార్తీక మాసంలో మనం చేయవలసింది నిశ్చయంగా స్నానం, నిశ్చయంగా దీపం పెట్టడం. అవకాశం ఉంటే 2 పూట్ల స్నానం చేయండి, లేదా 1 పూటైనా చేయండి. కానీ నిజమైన అవకాశం ఉందా లేదా అనే యథార్థాన్ని నిశ్చయంగా మాత్రం ఏ పరమేశ్వరుడున్నాడో ఆయన తెలుసుకోక మానడు. కాబట్టి నాకు సమయం లేదనే వంకతో ఎగ్గొట్టేయడం కాకుండా, నిజంగా సమయం లేకపోయిన పక్షంలో స్నానాన్ని, అలాగే నిజంగా స్నానం చేయడానికి కూడా అవకాశం లేని కాలంలో ఆ చేయవలసిన దీపాన్ని పెట్టకుండా ఉండడం అది సరి అవుతుందేమో తప్ప, ఏమాత్రము అవకాశం ఉన్నా సరే నిశ్చయంగా దీపాన్ని పెట్టడం, దీపానికి ముందు చక్కగా స్నానాన్ని చేయడం, దాన్ని వ్యాప్తి చేయడం అనేది చాలా గొప్పదైనటువంటి అంశమని, ధనలోభుని వృత్తాంతమే దానికి ప్రత్యక్ష సాక్ష్యమని తెలియచేస్తూ ఆంగిరసుడు ఆనాటి ప్రసంగాన్ని ముగించాడు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. రేపటి రోజున అంబరీష ఉపాఖ్యానాన్ని మనవి చేయడం సాగుతుంది. అప్పటి వరకు స్వస్తి.